విక్రమ్ అక్కడ హత్య జరిగిందని వెంటనే అక్కడికి రాగానే అక్కడ ఉన్న సీనయ్య చేతిలో కత్తి చూసి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న సీనయ్య రౌడీని చంపడంతో అక్కడ ఉన్న ఆ విక్రమ్ అయితే వెంటనే ఆ కానిస్టేబుల్ని పిలిచి ఆ సీనయ్యకు బేడీలు వేయండి అని చెప్పి అంటాడు. దాంతో సీనయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే కానిస్టేబుల్స్కి చెప్పగానే కానిస్టేబుల్ వెంటనే సీనయ్య చేతికి బేడీలు వేస్తారు. సీనయ్య చేతికి బేడీలు వేయగానే అక్కడ ఉన్న రాధ వాళ్ళకి ఈ విషయం తెలిసి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంతలో సీనయ్య చేతికి బేడీలు వేసి విక్రమ్ సీనయ్యను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక ఆ విషయం తెలిసి వెంటనే రాధ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆగండి ఆగండి ఏంటి ఏమైంది నాన్న నాన్న ఏమైంది అసలు ఏంటి ఈ పరిస్థితి చెప్పండి నాన్న అని చెప్పి అక్కడ ఉన్న రాధ వాళ్ళ నాన్న సీనయ్యని అడుగుతుంది. అయినా సరే సీనయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే మాత్రం తన డ్యూటీ తాను చేసుకొని పోవాలని సీనయ్యని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసి రాధ అలాగే వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక విక్రమ్ ఏం చేయలేక సీనయ్యకు బేడీలు వేసి తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసి రాధ అయితే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆగండి సార్ ఆగండి నాన్న ఏమైంది కనీసం నువ్వైనా మాట్లాడు నాన్న అని చెప్పి రాధ ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే రాధ మాటలు పట్టించుకోకుండా ఆ పోలీసులు అయితే అక్కడి నుండి సీనయ్యను కారులో ఎక్కించి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి రాధ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి రాధ బాధపడుతూ ఉంటుంది.